ఈరోజు ఈ యొక్క బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య గారు గల్లా సత్యనారాయణ గారికి ఒక 10 నిమిషాలే సుందర క్లుప్తంగా మాట్లాడతాను. 4 విషయాలు వివరిస్తాను. సమావేశానికి వచ్చామా విన్నామా అన్నది కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. ఈరోజు ఈ యొక్క జనాభాలో 152% ఉన్నటువంటి బీసీల యొక్క పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జనాభాలో 52% ఉన్నటువంటి బీసీలకి కేవలం 27% మాత్రమే రిజర్వేషన్ వర్తింపజేస్తా ఉన్నారు. ఈరోజు అనేక కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా కనీసం గుర్తింపు లేనటువంటి కులాలు అనేకం మన భారతదేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి 7%, 3% ఉన్నటువంటి కొన్ని వర్గాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంటా ఉన్నది. ఓట్లు మనై సీట్లు వాళ్ళే అన్నట్టుగా ఉంది. 100కి 60 మంది మనం ఉండి కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి, మన హక్కుల కోసం భిక్ష వెతుకునేటటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతూ ఉంది. జెండాలు మోసే దగ్గర, జిందాబాద్లు కొట్టే దగ్గర మాత్రమే మనం పనిచేస్తూ ఉన్నాం తప్ప మన రాజకీయ ప్రాతినిధ్యం ఇంతవరకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరంతా ఆలోచించుకోండి. బీసీలంతా కూడా కలిసే ఉన్నట్టుగా కనిపిస్తున్నాం తప్ప మనమంతా విడిపోయి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరంతా ఒక విషయాన్ని ఆలోచించండి. ఈ రాజ్యాధికారంలో మనందరం భాగస్వాములు అనడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఒక బీసీ ప్రధానమంత్రి ఈరోజు మనకి ప్రధానిగా ఉన్నందుకు మనకెంతో గర్వకారణం. కాబట్టి ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు 50 సంవత్సరాలు పరిపాలనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిదే. కాబట్టి మిత్రులారా, మీరంతా ఆలోచన చేయండి. ఈరోజు మోడీ గారి వల్లనే ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో మోడీ గారి వల్లనే, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్లనే మనకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మనకు అందుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్ర కార్యక్రమాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం మేమే చెప్పామనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి మాట మీరు గమనించండి. మీరు ఒకసారి ఈరోజు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా వేసినటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, స్వచ్ఛ భారత్ ద్వారా చెత్తను తొలగించడం కోసం ట్రాక్టర్స్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో 10,500 పైచిలకు పంచాయతీలు ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నిధుల ద్వారాగా 10,500 గ్రామ పంచాయతీలకి ట్రాక్టర్లు ఏర్పాటు చేసి, మరి వాటికి నీటి సౌకర్యం కోసం ట్యాంకర్స్ ను కూడా ఏర్పాటు చేసి, ఈరోజు మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉన్నది. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు రైతు భరోసా లేకపోతే రైతు బంధు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రైతు సోదరులు అంటారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేవలం రైతు బంధు పేరుతోటి ఒక 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ప్రచారాన్ని ఈ రాజకీయ పార్టీలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రైతాంగానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీకు తెలియకుండా రైతులకి ఎంత ఆర్థిక సహాయం అందుతా ఉందంటే నేను వివరిస్తాను ఒక నిమిషంలో. ఈరోజు ఒక యూరియా బస్తా ఒక రైతు వినియోగించుకోవడానికి, అది తయారు కావడానికి 3,280 రూపాయలు ఖర్చు వస్తుంది. మిత్రులారా, మీరు ఆలోచించండి. కేవలం ఒక యూరియా బస్తా వచ్చేసి రైతుకి 260 రూపాయలకు మాత్రమే మనకు అందిస్తా ఉన్నారు. రూపాయలు ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా మనం కొనుక్కుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించేది 3,000 రూపాయలు. ఒక సాధారణ రైతు సగటున ఒక సంవత్సరానికి 50 ఎరువుల బస్తాలు వినియోగించినట్టయితే 1,50,000 రూపాయలు మనకు తెలియకుండానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ద్వారా పరోక్షంగా రైతులకు ఎంతో సహాయం అందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో మిత్రులారా నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా అనేక విషయాలు మీకు వివరించి ఉన్నారు. సమయాభావం వల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా
మన ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారిని అత్యధిక మెజార్టీతో మనం ఓటేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుంది అని అంటే, ఈ రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు అక్కడ విద్య కోసం ఉపాధి కోసం పోయినటువంటి వేల మంది ఉన్నారు. కానీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా భారతదేశ పౌరులు అక్కడ యుద్ధ సమయంలో ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి నా స్వదేశానికి తీసుకురావాలని చెప్పేసి ఒక సంకల్పంతో మరి విమానాలను ఉపయోగించి యుద్ధ విమానాలను కూడా ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి దాదాపు వేల మంది మన విద్యార్థులు ఇక్కడ తీసుకురావడం కోసం మరి రాత్రింబవళ్ళ కష్టపడి వారు ఎంతో 6 గంటల సేపు యుద్ధాన్ని ఆపుచేయించినటువంటి పరిస్థితి కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని గమనించండి. చైనా లాంటి అగ్రదేశాలు సైతం మీ దగ్గర ఫ్లైట్ టికెట్ డబ్బులు ఉంటేనే మీరు రండి, లేకపోతే చావండి అని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జరుగుతున్న యుద్ధాన్ని 6 గంటల వాయిదా చేయించారు. అదే క్రమంలో పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది విద్యార్థులు కూడా వారు బయటికి రావడానికి వారి దేశానికి సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క జాగ్రత్తల పట్ల ఏ విధమైనటువంటి కేర్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం విద్యార్థులు, అయ్యా మీ విద్యార్థులు మేము ఏ రకంగా గుర్తించాలనంటే భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థుల చేతుల్లో భారతదేశ జాతీయ జెండా ఉంటది, వాళ్ళు మా వాళ్ళు, వాళ్ళని స్వేచ్ఛగా పంపించమని చెప్పేసి మోడీ గారు చెప్తే మన భారతీయ విద్యార్థుల పక్షాన మన వాళ్ళ వెంబటి పాకిస్తాన్ వాళ్ళకు కూడా గచ్చంతరలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ జాతీయ జెండా ఒక పాకిస్తాన్ శత్రు దేశం వారితో పట్టించిన చరిత్ర గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాబట్టి మన యొక్క బీసీల పాత్ర ఈ యొక్క జనాభాలో 152% ఉన్నటువంటి బీసీలది అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మనమే కీలకం. కాబట్టి మీరు చాలా గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చిన మీరే కాదు, ఒక్కొక్కళ్ళు దాదాపుగా 10-20 మందికి చెప్పి మన తాండ్ర వినోదరావు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించి ఈ ఖమ్మం పార్లమెంటు నుంచి తాండ్ర వినోదరావు గారిని మోడీ గారి ప్రతినిధిగా అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్ద కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, తాండ్ర వినోదరావు గారి నాయకత్వం, గల్లా సత్యనారాయణ గారి నాయకత్వం. భారత్ మాతా కీ